ప్రైజ్ ద లార్డ్. సహోదరులు భక్సింగ్ గారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. 2 దినవృత్తాంతం గ్రంథం 7:1. దేవుని మహిమ మనతో కలదని నిశ్చయం చేసుకొనుటకు 4వ దైవిక నియమమును చూచెదము. సొలొమోను దీనికి సాదృశ్య రీతిగా చెప్పుచున్నాడు. అయితే మందిరము కట్టు సమయమున అది ముందుగా సిద్ధపరిచి తెచ్చిన రాళ్లతో కట్టబడిను. మందిరము కట్టు స్థలమును సుత్తే, గొడ్డలి మొదలైన ఇనుప పనిముట్ల ధ్వని ఎంత మాత్రమును వినబడలేదు. 1 రాజుల గ్రంథం 6:7. ఇది అసమానమైన మందిరము. శబ్దం చేయకుండా ప్రపంచంలో ఎన్నడూ ఏ భవనము కట్టబడలేదు. దేవుని సంకల్పం ప్రకారము ప్రతి రాయి ఎంతో సౌందర్యముగా అమర్చబడినది కనుకని ఈ మందిరము కట్టబడినప్పుడు శబ్దము చేయు అవసరతయే లేదు. మీ వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితములలో దేవుని సంకల్పమును అనుసరించినచో ఐక్యత, సహకారము, నిష్కపటము, సహవాసము, ఆత్మీయ ఆనందము కలిసి జీవించుటలో కనబడును. అట్లు అనుసరించకపోతిమా పోరాటము, కలహములు తప్పవు. దేవుని సంకల్పం తెలుసుకుని మన పరిచర్యను గుర్తించగలిగినచో ఏ అసూయయు నుండదు. అసూయ వలన చాలా పని భంగమైపోయినది. దేవుని సేవకులముగా కూడా ఒకరిపైనొకరు అసూయ కలిగి ఉండుట సాధ్యమే. నిస్సందేహముగా ఇది నష్టమును చేకూర్చును. దేవుని మనసును నిశ్చయం చేసుకున్నటకు రాత్రంతయో లేక ఇంకా దీర్ఘకాలము ప్రార్థన చేయవలసి ఉండును. అప్పుడే ఐక్యత కలిగి ఉండును. ఆ మందిర నిర్మాణం పూర్తి కాగానే ఆ దినము ప్రభు మహిమ ఇంటి నింపినందున చాలా ఆనందం కలిగినని 2 దినవృత్తాంతం గ్రంథము 7:1 చదువుచున్నాము. 140 సంవత్సరములు దేవుడు వేచి ఉండెను. పరలోక క్రమంలోనికి వచ్చే వరకు దేవుడు తన ప్రజలను ప్రేమించి గద్దించి శిక్షించెను. అప్పుడే దేవుని మహిమ దిగి వచ్చెను. దేవుని మహిమ తిరిగి రావాలన్నచో మహిమ విడిచి వెళ్ళినదని ఒప్పుకొనవలెను. మనము కొట్టుబారి ఉన్నామనియు నిష్ఫలముగా నున్నామనియు పొందవలసినంత ఎక్కువగా దేవుని వాక్యమును పొందలేకపోవచ్చున్నామని ఒప్పుకొనవలెను. ప్రభువా, హన్నావలే మీ అక్కర గుర్తించగలిగి ప్రార్థించగలిగినట్లు నేర్పించుము. ఆమె తన కుమారుని మీకు అర్పించుట ద్వారా ఆ అక్కరను తీర్చినది. మీ అక్కరను తీర్చగలిగే ఆధిక్యతను నాకును అనుగ్రహించుము. ప్రభువా, మీ వాక్కును ఇతరులకు అందచేయగలిగినట్టి సమూయేలు వలె నన్ను చేయుము. మీ వర్తమానము నెరిగి అధికారం నుండి ధైర్యముతో మీ వర్తమానమును ఇవ్వగలుగునట్లు అనుగ్రహించుము. లోక జ్ఞానం పూర్తిగా వదిలివేసి మీ సంకల్పము లేక నమూనాను చేపట్టగల మీ హృదయానుసారుడైన దావీదు వంటి మనుషునిగా నన్ను చేయుడి. దావీదుకు పనులకు మందిరం యొక్క నమూనాను దేవుడు ప్రత్యక్షపరిచినప్పుడు సంఘం విషయమై దేవునికి గల నమూనా దావీదు జీవితంలో కనబడినట్లు చూచుచున్నాము. ఈ నమూనాను దేవుడు దావీదుకు అనుగ్రహించకముందే అతనిని బహుగా శిక్షించి శుద్ధి చేసి మార్చి తగ్గించి మానవ జ్ఞానమును పూర్తిగా తీసివేయవలసి ఉండెను. అందుచేతనే దావీదు జీవితం ద్వారా సంఘము జ్ఞాపకమునకు వచ్చుచున్నది. షిలోహులోని జీవితము ద్వారా దేవుడు జ్ఞాపకమునకు వచ్చుచున్నాడు. ప్రభువా, ఐకమత్యముతో సజీవమైన రాళ్లతో చక్కగా అమర్చబడిన దేవుని మందిరమును కట్టుటకు సమాధాన ప్రియుడగు సొలొమోను వలె నన్ను చేయుడి. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.